సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 12వ తారీఖు జనవరి 2026 తారీఖున ఈరోజు ఖమ్మం మార్కెట్లో మనము ఈరోజు రేట్లు చూసుకున్నట్లయితే ఈరోజు ఖమ్మం మార్కెట్లో న్యూ తేజాలు వచ్చేసి మనకు 15,800 రూపాయలుగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనకు ఏసీ చూసుకున్నట్లయితే మనకు 15,500 నుండి 15,600 రూపాయలుగా ఉన్నవి. సో మనకు మిర్చి అయితే ఆల్మోస్ట్గా అన్ని వెరైటీలు అయితే పెరగడం జరుగుతూ ఉంది. సో దాదాపుగా మనకు వచ్చేసి న్యూ తేజ వెరైటీ అయితే మనకు ఈ నెల ఎండింగ్ కానీ లేదంటే ఫిబ్రవరి 2వ వారానికి వచ్చేసి మనకు ఒక 1000 నుండి 2,000 రూపాయలు అయితే పెరుగుదల వచ్చే అవకాశం ఉన్నదని మనకు స్పష్టంగా అయితే కనబడతా ఉన్నది. అదేవిధంగా ఈరోజు మనం ఈ కొత్తవి తేజాలు కొనుగోలు చూసుకున్నట్లయితే మనకు ఖమ్మం మార్కెట్లో వచ్చేసి మనకు 15,000 నుండి 15,700 ఈ మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు తాలు వస్తే మిక్సింగ్ తాలు అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడక్కడ మనకు ఈ బిల్ట్ సమస్య, అదేవిధంగా మనకు విపరీతమైన నల్లి సమస్య తగలడంతో మనకు ఈ మిక్సింగ్ తాళ్ళు లెక్క అయితే ఏర్పడుతూ ఉన్నది. సో దానికి వచ్చేసి మనకు 9,000 నుండి 10,000 మధ్యలో అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో మరీ ముఖ్యంగా ఈ నెల లాస్ట్ నుండి మనకు జనవరి లాస్ట్ నుండి ఫిబ్రవరి 2వ వారాన్ని చూసుకున్నట్లయితే మనకు 17,000 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా రావడానికి కారణం చూసుకున్నట్లయితే మనకు ఈ సంవత్సరం వేసుకున్న మిరప సాగులో దాదాపుగా ఒక 60 నుండి 70% మేరకు అయితే తగ్గడం జరిగింది. సో ప్రస్తుతం మనం ఉన్న ఏరియాలో దాదాపు ఈ ఏరియాలో అయితే గత 2-3 సంవత్సరాల నుండి అయితే ఇక్కడ 15 నుండి 1000 ఎకరాల్లో అయితే సాగు చేస్తూ ఉన్నారు. కాకుండా ఈ సంవత్సరం వచ్చేసి మనకు ఇక్కడ 300 నుండి 400 ఎకరాలకు అయితే పడిపోవడం జరిగింది. సో ఉన్న వెరైటీలో కూడా మనకు దాదాపుగా మొత్తం ఈ క్వాలిటీ రాకుండా మనకు ఈ విపరీతమైన వర్షాలతోటి మనకు క్వాలిటీ అయితే తగ్గడం జరుగుతుంది. అందువలన రేట్లు అయితే పెరిగే అవకాశం ఉన్నది. సో అదేవిధంగా మనకు ఈ నెల లాస్ట్ నుండి మన దేశం నుండి మనకు మిర్చి అయితే ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రధానంగా మనము మలేషియా, సింగపూర్, థాయిలాండ్, సో అదేవిధంగా కొన్ని దేశాలకు మనకు ఎక్స్పోర్ట్ కనుక వస్తే మనకు ఇంకొక 1000 నుండి 2,000 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్, అందరికీ ధన్యవాదాలు.